ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు 10వ రోజుకు చేరుకున్నాయి. సీఎం వచ్చి వెళ్లాక ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు మరింత వేగవంతం చేశారు అధికారులు. జీపీఆర్ గుర్తించిన ఆనవాళ్ల దిశగా తవ్వకాలు జరుపుతున్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది జాడపై టెన్షన్ కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు 10వ రోజుకు చేరుకున్నాయి. సీఎం వచ్చి వెళ్లాక ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలు మరింత వేగవంతం చేశారు అధికారులు. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు వెంకటేష్. మురళి, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 8 మంది గల్లంతై 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎస్ఎల్బీ టన్నెల్ వద్ద దానికి సమీక్షా సమావేశం నిర్వహించారు. వాళ్ళ రెస్క్యూ టీంలతో మాట్లాడారు. రెస్క్యూ ఆపరేషన్లు ఎలా చేస్తున్నారు, 8 మందిని ఎలా రక్షించాలి, దానిపైన కూడా వ్యూహాత్మక అడుగులు వేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాక్ట్ సంబంధించిన అన్ని మైండ్స్కు సంబంధించిన ఈ రెస్క్యూ టీంలు అయితే ఆపరేషన్స్ అనేది మొదలుపెట్టాయి. ఇప్పటికైతే అవరోధం 13.9 అడుగుల దూరంలో, అంటే మరో 0 పాయింట్కు చేరుకునేందుకైతే కొద్దిగా టైం పడే సమయం వేచి ఉందని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో దానికి సంబంధించిన టీవీ మిషన్ అక్కడనే ఇరుక్కుపోయింది. ఆ టీవీ మిషన్ను అంటే భారీ అంటే కొన్ని వందల సంబంధించిన బరువుతో కూడుకున్నది. ఆ టీవీ మిషన్ కట్ చేస్తే కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ చేకూరింది. దీంతో పాటు ఇసుక మేటలు, దానికి సంబంధించి బురద మేటలు, ఇసుక, రాయి, దీనికి సంబంధించి వారికి అక్కడ ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే రాడర్తో గుర్తించిన 8 ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నారు. అక్కడ సంబంధించిన తవ్వకాలు జరుపుతున్నారు రెస్క్యూ టీము. ఆ తవ్వకాలలో కూడా 4 తవ్వకాలు చేపట్టిన అక్కడ ఎక్కడ కూడా మానవ మాతృలకు సంబంధించిన అంటే మృతదేహాలకు సంబంధించిన శకలాలు కానీ, ఆనవాళ్ళు కానీ, అవశేషాలు కానీ లభించలేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ టీమ్ అయితే ముందుకు సాగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించిన రెస్క్యూ అయితే ఆపరేషన్ ఇంకా మరీ ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. దీంతో పాటు రెస్క్యూ టీంలకు కూడా ఎన్డీఆర్ఎఫ్ కూడా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ టన్నెల్ లోపల ఉన్న టీవీని మిషన్ని కట్ చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత అవతల ఉన్న దారి ఉందా లేదా దానిపైన కూడా వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కూడా 25 కిలోమీటర్ల ఎక్కడైతే బీకే తిర్మాపూర్ ఉందో అక్కడ ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అప్పుడే పర్యావరణ జువాలజికల్ వారితో కూడా ఒక ఒప్పందానికి సంబంధించిన ఆర్మీ కూడా తీసుకున్నారని చెప్తున్నారు. పర్మిషన్ కూడా వచ్చిందని చెప్తున్నారు. కానీ ఆ పర్మిషన్ని అట్లా ఉంచి ఈ టన్నెల్ అంటే 10 సంవత్సరాల్లో జరిగిన ఈ టన్నెల్కు సంబంధించిన ప్రోగ్రాంకు సంబంధించిన నిర్మాణంలో కొంత జాప్యం ఏర్పడంతో మరోసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న పర్మిషన్లకు కొద్దిగా దాని దృష్టి సారించకపోవడం వల్ల కూడా కొంత ఇక్కడ నష్టం జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు శ్రీశైలానికి సంబంధించిన ఈ ఎడమగట్టు కాలువ నుంచి నాగార్జున సాగర్కు మొత్తం 42 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ నిర్మాణం, టన్నెల్ నిర్మాణానికి ఒక ద్వారం ఖచ్చితంగా ఉంటే ఆ ద్వారం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా వస్తువులను కానీ, పెద్ద పెద్ద నిర్మాణానికి సంబంధించిన యంత్రాలను కానీ తరలించే అవకాశం ఉంటుంది అని 25 కిలోమీటర్ వద్ద అక్కడ బీకే తిరుమలాపూర్ వద్ద ఎప్పుడైతే దానికి సంబంధించిన ద్వారం ఏర్పాటు చేయాలని యాడిక్ అనే ఒక ద్వారాన్ని ఏర్పాటు చేస్తే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయవచ్చనే నిర్ణయంతో అప్పుడు ప్రభుత్వం తీసుకున్న, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే ఈ పనులు ఎప్పుడైతే చేపట్టారో దాని గురించి పూర్తిగా మర్చిపోవడం, ఈ ప్రమాదం ఓన్లీ టన్నెల్ను తవ్వుకుంటూనే పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావుపై చాలా ఘాటైన విమర్శలు చేశారు ప్రెస్ మీట్లో. ఆయన నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ నిర్లక్ష్యం అంటే వాళ్ళ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్లనే ఈ టన్నెల్కు సంబంధించిన ప్రమాదం చోటు చేసుకుంది, నిరంతరాయంగా అంతరాయం ఏర్పడిందని చెప్తున్నారు. కానీ దానికి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. మేము కేవలము 13,000 పైచిలుకు కోట్లతో 11 కిలోమీటర్లు తవ్వాము. మీరు వచ్చిన ఈ పనుల్లో ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉంది, మీరు చేసే పనిలో నిర్లక్ష్యం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ టన్నెల్ పైన కూడా చాలా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ మాకు ఈ పనులు అప్పగించండి, మేము పని చేసి చూపిస్తాం. ఒకవేళ ఏదన్నా నేను పని చేయలేదు అంటే నేను దానికి రాజీనామా కూడా సిద్ధమంటూ హరీష్ రావు కూడా సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో 10 రోజులు గడిచినా 8 మంది మృతదేహాలను కూడా వెలికి తీయలేని అసమర్థత ప్రభుత్వం అని ఆయన ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టన్నెల్
స్థాయిలో జరుగుతున్న ఈ పనులకు అంతరాయం కూడా తీవ్రంగా కలుగుతుందని చెప్పవచ్చు. ఆ టీబీ మిషన్ను బయటికి తేవడం, కన్వేరు బెల్టును మరమ్మతులు చేసి దానికి సాఫీగా జరిగేటట్టు చేయడం మాత్రము తలకు మించిన భారంగా మారుతుంది. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ కూడా ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. 25వ కిలోమీటర్ వద్ద అంటే బీకే తిరుమలాపూర్ వద్ద ఒక ద్వారం ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో దాన్ని టీబీ మిషన్ కట్ చేసి బయటికి తేవాలనే అవకాశం ఉంటుంది. దాంతోపాటు భవిష్యత్తులో కూడా పూర్తిగా సాఫీగా రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్.